హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాల్ఫిన్ ఎక్వేరియం. గైస్, ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకాడి ఉన్న ఈ ట్యాంకులో అయితే ఏదో పడి మంచి గొబ్బు అయితే స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఆ స్మెల్ ఎంత స్మెల్ అంటే ఎలికబడి చచ్చిపోతుంది చూడండి. ఎలికబడి చచ్చిపోయిన స్మెల్ అయితే వస్తుంది. సో ఇంకా మనమైతే మొత్తం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, ఫ్రిడ్జ్ బాక్స్ మొత్తం. లేదంటే స్మెల్ చాలా దారుణం అయిపోయి ఫిషెస్ మనకి ఖచ్చితంగా చనిపోయే డ్యామేజ్ అయితే చాలా అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం దాన్ని క్లీన్ చేసుకుందాం. దాన్ని క్లీన్ చేసుకొని దాంట్లో ఏం పడిందో కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి కూడా మీకైతే దాంట్లో చూపిస్తాను. దాంట్లో ఉండే వెరైటీస్ ఏమేమి వచ్చేసంటే సరే మీకు చూస్తే అంత అవుతుంది అని చెప్పేదానికంటే కూడా ముందుగా సరే ఇక మొత్తం మనం దానికాడికి వెళ్ళిపోదాం. దానికాడికి వెళ్ళి మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా అట్టే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మన ఛానల్ నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇస్తారు అనుకుంటున్నాను. నా వాయిస్ ఎందుకు ఇలాగైందంటే మొన్న మా కాలేజ్లో ఫెస్ట్ జరిగింది. ఆ ఫెస్ట్ జరగడంతో ఇంకా బాగా ఎంజాయ్ చేయడం వల్ల వాయిస్ అయితే ఇలాగ అయిపోయింది. వాయిస్ గురించి మీరు ఏం భయపడమాకండి. నేనైతే మొత్తం ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. హలో గైస్, చెప్పాను కదా మనకైతే ఈ ట్యాంక్లో చాలా ఏదో పడి స్మెల్ అయితే భయంకరంగా ఒక గబ్బు అయితే వస్తుందన్నమాట. చూడండి, బ్లాక్ వాటర్ అయితే చాలా బ్లాక్గా అయిపోయి మామూలుగా ఉంటాయి కానీ మరి ఎంత అయిపోవడంతో నేను ఒకసారి వాటర్ స్మెల్ అయితే చూశాను. చాలా అంటే ఎంతంటే ఎలికి చచ్చిపోయిన వాసన అయితే వస్తుందన్నమాట ఆ స్మెల్ అయితే. సో ఇంకా మనం ఖచ్చితంగా ఈ వాటర్ అయితే క్లీన్ చేసుకోవాలి. లేదనుకో ఉన్న ఫిషెస్ అన్ని డ్యామేజ్ అయిపోయే అవకాశం అయితే చాలా వరకు ఎక్కువ ఉందన్నమాట. సో మొత్తానికి మనం దీంట్లో ఉన్న వాటర్ అన్ని క్లీన్ చేసుకొని యాపిల్ సైజ్ కూడా తీసుకునేయాలి. లేదంటే వద్దాక మన చేతులతో మనం చంపుకున్నట్టు అవుతుంది మన ఫిషెస్ని. సో మనం ఇప్పుడైతే ఈ ట్యాంక్ ఈ ఫ్రిడ్జ్ బాక్స్ మొత్తం క్లీన్ చేయాలనేది నేను ఫిక్స్ అయిపోయాను. సో దీంట్లో ఉన్న ఏమేమి ఫిషెస్ ఎన్ని యాపిల్స్ స్నేల్స్ అన్నీ అయితే మీకు దీంట్లో అయితే వేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు నేను క్లీన్ చేసి మిగతా వీడియో అప్పుడైతే కంటిన్యూ చేస్తాను. ఒక నిమిషం ఆగండి. ట్యాంక్లో ఉన్న వాటర్ బయటకు అయితే తీసేస్తున్నాను మొత్తం పైప్ ద్వారా. చూసారు కదా, మొత్తం బయటకు అయితే తీసేస్తున్నాను. వాటర్ అయితే చాలా బ్లాక్గా అయితే ఉన్నాయన్నమాట. స్మెల్ కూడా ఒక ఎక్కువ అయితే వస్తుంది. సో కింద ఒక నెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో బేబీస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి నెట్ అయితే పెట్టుకున్నా. రీసెంట్గా ఒక బ్రదర్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు గప్పీస్. ఆ గప్పీస్ అయితే చాలా పిల్లలు పెట్టేస్తున్నాయి. అందులో మనకాడ ప్లాటీస్ కూడా ఉన్నాయి. ఆ ప్లాటీస్ కూడా చాలా అయితే ఉన్నాయి. అండ్ దాంట్లో నేను చాక్లెట్ మాలీస్ కూడా కొన్ని అయితే వదిలిపెట్టాను అనమాట. చాలా వరకు బేబీస్ అయితే ఈ ట్యాంకులు అయితే చాలా మెయిన్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే బయటకు వచ్చేసాయి కాబట్టి కింద నెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే నెట్ వస్తే నెట్లోకి వచ్చి ఇరుక్కుంటాయి కాబట్టి మళ్ళీ అయితే దాంట్లో వేసుకోవచ్చు కాబట్టి నెట్ అయితే ఇలాగైతే పెట్టుకున్నా. మీరు కూడా ఎప్పుడైనా క్లీనింగ్ చేసేటప్పుడు మటుకు నెట్ అయితే ఇలాగే పెట్టుకుని చూసే కదా. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే ఎత్తేసాను అనమాట. చూడండి, ఇప్పుడైతే మీకు అర్థమవుతుంది దాంట్లో ఏమేమి ఫిషెస్ ఉన్నాయి అనేది. మేము మ్యాక్సిమం పట్టేసాం కానీ ఇంకా చిన్న బేబీస్ అయితే దాంట్లో ఇరుక్కునేసాయి అనమాట. సో అందుకోసం అయితే ఇలాగ నెట్ అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా మీరు కూడా క్లీనింగ్ చేసేటప్పుడు ఇలాగైతే మెయింటైన్ చేయండి. అప్పుడైతే మీ బేబీస్ కూడా అయితే ఈజీగా ఉంటాయి. సో నాకు స్మెల్ వచ్చింది ఏంది అన్నాను కదా, ఈ గుడ్డ అనమాట. ఈ గుడ్డ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ దాంట్లో అయితే పడిపోయింది. భయంకరమైన స్మెల్ అనమాట. చిన్న గొబ్బు కొట్ట అట్లా గుడ్డ అండ్ దొరికే నాకు దాంట్లో అసలు నాకే అర్థం కాలేదు ఎన్ని ఎట్టి నుంచి వచ్చి పడ్డాయో. మొన్న వచ్చేసి చాలా పెద్ద గాలి వచ్చింది. అప్పుడు ఏమైనా పడుంటాయేమో అనుకుంటున్నా. నాకు వచ్చేసి కొన్ని బొద్దింకలు కూడా దొరికాయి దాంట్లో. ఎన్ని అయితే ఎత్తి పడేస్తున్నాను. సరే, నా కాడున్న కసుతో అయితే మొత్తం ట్యాంక్ని అయితే క్లీన్ చేస్తాను. చూసారు కదా, ట్యాంక్ని అయితే మొత్తం క్లీన్ చేస్తాను. చుట్టూరు అయితే పాచి అయితే పట్టేసాను అనమాట. చాలా ఎక్కువ పాచి అయితే పట్టేసింది. ఆ పాచిని అంతా క్లీన్ చేస్తా ఉన్నాను. క్లీన్ చేసి ఒక్కొక్కరు నీళ్ళు పోసుకొని కడుక్కుంటా క్లీనింగ్ అయితే చేస్తా ఉన్నాను. చూడండి, మీకు వీడియో అయితే కనబడతా ఉంటుంది. ఈ కసుతో రుద్దడం వల్ల మన చెయ్యిలు కోసుకోవట్లా నీట్గా అయితే ఆ పాచి అంతా కూడా వచ్చేస్తుంది. వచ్చిన వరకు వచ్చింది. పాచి కూడా చాలా గారుకోపోయింది కాబట్టి మొత్తం అయితే తీసేసాను. ఇంక ఈ పాచి మొత్తం కడిగేసిన తర్వాత మనం అయితే ఈ ట్యాంక్ని వచ్చేసి ప్లేస్ అయితే మారుస్తున్నాం అనమాట. మామూలుగా ఇన్ని రోజులు అయితే ఇట్లా పెట్టాము. ఇప్పుడైతే నిలువుగా అయితే పెడతాను అనమాట. చూసారు కదా, ఇన్ని రోజులు అయితే అడ్డంగా పెట్టాను ఆ ట్యాంక్ అయితే. ఇప్పుడైతే నిలువుగా అయితే పెట్టాను. పెట్టిన తర్వాత నీళ్ళు కూడా పట్టేసాను అనమాట. హాఫ్ ట్యాంక్ అయితే పట్టేసాను. ముందుగా టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. సో అందుకోసం అయితే హాఫ్ ట్యాంక్ కూడా ముందుగా పట్టేశాను. నేను వచ్చేసరికి మొత్తం న్యూ వాటర్ అయితే పట్టేశాను. ఓల్డ్ వాటర్ అయితే ఏమి యూజ్ చేయాలి, ఎందుకంటే నాకు ఆ టైంలో ఓల్డ్ వాటర్ లేదు. అంటే ఏంటంటే మామూలుగా నేను ఒకసారి ఏం చేస్తానంటే ఈ వాటర్ తీసేసి ఒక బకెట్ వాటర్ అయితే ఓల్డ్ వాటర్ పెట్టుకుంటాను. అంటే వాటర్ ఈజీగా సర్క్యులేషన్ అయ్యేదానికి. ఇప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయానంటే అంతా గబ్బు వాటర్ ఉన్నాయి కాబట్టి పడిపోయి గబ్బు స్మెల్ వస్తుంది కాబట్టి అందుకోసం అయితే నేను స్టోర్ చేసుకోలేకపోయాను. సరే, ఇంకేం చేయలేం కాబట్టి వదిలేసాము. సో ఇప్పుడు మన కాడ ఏం ఫిషెస్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి మన గిఫ్ట్ వచ్చిన గప్పీస్ అనమాట. చూసారు కదా ఎంత హైపర్ యాక్టివ్లో ఉన్నాయో. మన కాడకి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట.
అనమాట. సో ఈ ప్యాకెట్లో వచ్చినప్పుడు డల్ కూడా ఇప్పుడైతే చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి. తర్వాత ప్లాంట్స్, ఈ ప్లాంట్స్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా డైరెక్ట్గా వేసుకోమాకండి. ఫస్ట్ నేను డైరెక్ట్గా వేసాం కానీ ఇప్పుడు మీకు వీడియోలో బాగా చూపిస్తాను చూడంండి. మామూలుగా అయితే ప్లాంట్స్ అయితే నేను డైరెక్ట్గా వేసేయాలి. ఎందుకు వేయలేదంటే చెప్తాను చూడండి. ప్లాంట్స్ అయితే ముందు ఒక బకెట్ అయితే నీళ్ళు అయితే పట్టుకుంటున్నాను, ఎందుకంటే అవి ఆల్రెడీ వేరే వాటర్లో ఉండి స్మెల్ వస్తాయి ప్లాంట్స్ కూడా. సో అవే స్మెల్ వచ్చే ప్లాంట్స్ దీంట్లో వేసే ఉంటుందో దీంట్లో కూడా ఇంకా ఈ ట్యాంక్ కూడా స్మెల్ అయితే వస్తుంది. సో అందుకోసం అయితే నేను ఒక బకెట్లో నీళ్ళు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ బకెట్లో నీళ్ళు తీసుకొని ఆ ప్లాంట్స్ అన్నింటినీ ఒకసారి నీట్గా కడుక్కుంటున్నాను. చూడండి వీడియోలో చూపించినట్టు మీరు కూడా కడుక్కొని ఎప్పుడైనా మీకు ఇలా జరిగితే. సో చూస్తారు కదా ఇప్పుడైతే నీట్గా అయితే కడుక్కుంటున్నాను. కడుక్కొని ఏం చేయాలంటే ఒక్కొక్క ప్లాంట్ ఎత్తుకెళ్ళి మీకు దాంట్లో వేసేస్తాను. చూడండి ఇలా నీట్గా అయితే కడుక్కొని ఆ ప్లాంట్స్కున్న వాసన అంతా పోయేంత వరకు కడుక్కున్న తర్వాత అయితే ఇలా వేసుకోండి. చూడండి ఇప్పుడు నేను వీడియో ఎలా చూపిస్తున్నా అలాగైతే మొత్తం మీరైతే చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మన కావాలన్న గప్పీస్ని అయితే ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్ ట్యాంక్లో అయితే వదిలేస్తాం. చూసారు కదా ఇవే మనకు గిఫ్ట్ వచ్చిన గప్పీస్, మీకు అయితే బాగా కనబడుతుంటాయి. మంచి యాక్టివ్ అయితే అనమాట, తెలిసిన విషయమే కదా. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఇవి ఆల్రెడీ మన ఇక్కడ బేబీస్ కూడా చాలా వరకు చేసాయి అనమాట. చూపిస్తాను చూడండి ఎన్ని బేబీస్ చేసాయి ఏంది అనేది. సో వీటైతే వదిలేసాం అనమాట. వీటిని వదిలి వాటర్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వదిలేను. వాటర్ పోసేసి ప్లాంట్స్ వేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వదులుతున్నాను అనమాట. అప్పటికే వదలలేదు. ఇవి వచ్చేసి మనకు ఉన్న మిగిలిన బేబీస్ అనమాట. ఈ చెత్త వచ్చేసి మామూలుగా ఓల్డ్ ట్యాంక్లో ఉంది. చూసారు కదా చాలా చెత్త అయితే ఉంది. నేనైతే అట్టే వదలను అనమాట. ఫిషెస్ అయితే అట్టే వదిలేమంటే మళ్ళీ చెత్త అయితే పేరుకునేస్తుంది. సో నెట్ అయితే ఒకటి తీసుకొని ఆ ఫిషెస్ వరకు అయితే పట్టయితే ఇలా అయితే వదులుకోవాలి. సరే ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. ప్లాటీ బేబీస్ అండ్ చాక్లెట్ మాలీస్ అండ్ మాలీస్ అండ్ గప్పీ బేబీస్, ఈ అయితే మొత్తం అయితే దీంట్లో ఉన్నాయి ఫ్రైస్ అన్ని. ఇప్పుడైతే వదులుతున్నాను. మీరు కూడా ఇలాగైతే వదులుకోండి. వదులుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే వాటిని కాసేపు వదలాలన్నమాట. అవి ఎలా తిరుగుతున్నాయి ఏంది అనేది కాసేపు అబ్జర్వ్ అయితే చేయండి అనమాట. డల్గా ఉన్నాయా యాక్టివ్గా ఉన్నాయా అని అయితే కాసేపు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడైతే మొత్తం నేను వదిలి పట్టిన తర్వాత అయితే మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. నేను వచ్చేసే కాడికి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే అబ్జర్వ్ అయితే చేశాను. మీరు కూడా ఇలాగ ఒకసారి అబ్జర్వ్ అయితే చేసుకొని ఏంటంటే వాటి కండిషన్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నేనైతే ఎప్పుడైనా ఇలాగ స్మెల్ వచ్చినప్పుడు ఏమైనా ఎక్కువ వాటర్ గబాన పొల్యూట్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తానంటే రాక్ సాల్ట్ తెలుసు కదా, రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తాను. సో ఇప్పుడైతే అబ్జర్వింగ్ అయితే చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి. రాక్ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఈ రాక్ సాల్ట్ ఎలా వేసుకోవాలంటే ఒక ఫ్రిడ్జ్కి అమౌంట్ ఆఫ్ ఇప్పుడు మొత్తం దీంట్లో ఒక 250 లీటర్స్ ఒక 500 లీటర్స్ ఉన్నాయనుకోండి. నేనైతే ఒక ఫ్రిడ్జ్ ట్యాంక్ వచ్చేసే కాడికి ఏం చేస్తానంటే ఒక కప్పు టీ గ్లాస్ నింద అయితే సాల్ట్ అయితే తీసుకుంటాను, రాక్ సాల్ట్. ఈ ప్లాంట్ ఎందుకంటే మళ్ళీ కడుక్కుంటున్నానంటే ఈ ప్లాంట్కి జిడ్డు అయితే ఉందన్నమాట. అది ఆల్గే అయితే పట్టేసింది పాచి. ఆ పాచి మళ్ళీ పట్టేసే కాడికి అయితే మళ్ళీ బాగా కడుక్కొని అయితే వేసుకుంటున్నాను. ఇలా పాచి పట్టింది అనుకోండి మళ్ళీ ఏంటంటే మళ్ళీ అది ఆ ట్యాంక్ని అంతా స్ప్రెడ్ చేస్తుంది. సో అలా చేయకుండా ఉండే దానికోసం అయితే నేను మళ్ళీ అత్తే కడుక్కొని మళ్ళీ అబ్జర్వ్ అయితే చేస్తాను. ఇలాగేమైనా దేనికైనా మరి ఇంకో ప్లాంట్స్కి అయితే ఉన్నాయని చెప్పాను కదా. రాక్ సాల్ట్ వచ్చేసే కాడికి ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్నాను. ఈ టీ గ్లాస్ నిండా అయితే ఫుల్ ఒక ట్యాంక్ వేస్తాను. నేను ఒక ట్యాంక్కి ఒక గ్లాస్ అయితే వేస్తాను. మరి ఎక్కువ కూడా వేసుకోను, మీడియంలో అయితే వేసుకుంటాను. చూసారు కదా ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఒక్కొక్కరు వేసాను కానీ ఇప్పుడైతే మొత్తం వేసేస్తున్నాను చూడండి. కానీ ఒకటి మర్చిపోమాకండి, ఈ సాల్ట్ ఎప్పుడైనా వేసేటప్పుడు మటుకు యాపిల్ స్నేల్స్ అయితే ఉండకూడదు. యాపిల్ స్నేల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా చచ్చిపోతాయి లేదా డ్యామేజ్ అయితే అయిపోతాయి. సో యాపిల్ స్నేల్స్ అయితే ఒక 1 వీక్ దాకా వేసుకోమాకండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 1 వీక్ కాకపోయినా ఒక 3-4 డేస్ వరకైనా వేసుకోమాకండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సాల్ట్ అయితే వేసాను. సో సాల్ట్ వేసిన తర్వాత మనం ఇప్పుడు యాపిల్ స్నేల్స్ వచ్చేసి నేను ఏం చేశానంటే వేరే ట్యాంక్లో ఎత్తుకెళ్ళి అయితే వదిలేస్తున్నాను. సో చూపిస్తాను చూడండి. మొత్తం పైన అయితే సాల్ట్ అంతా పడుందనమాట. ఆ సాల్ట్ని కూడా కింద అయితే వేసుకుంటున్నాను. సో ఈ బకెట్లో వచ్చేసరికి మన యాపిల్ స్నేల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఎత్తుకెళ్ళి నేను గొరామి ట్యాంక్లో అయితే ఒక 3-4 డేస్ అయితే వదలాలనుకుంటున్నాను. సో ఎత్తుకెళ్ళి దాంట్లో అయితే వదిలేస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా మన వీడియోస్ మీ అందరికీ నచ్చే ఉంటాయి. సరే గైస్, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురు షేర్ చేసి నలుగురు సబ్స్క్రైబ్ అయిపోయింది. సరే ఉంటా, బాయ్ బాయ్.